తెలంగాణలో ఓ మంత్రి వివాదాలకు కేరఫ్ గా నిలుస్తున్నారు. రోజుకో వివాదంతో ప్రభుత్వాన్ని ఇరుకున పడేస్తున్నారు. అధికార పార్టీలో ఉంటూ ప్రతిపక్షాలను విమర్శించాల్సిన మంత్రి సొంత పార్టీ నేతలనే ఇరుకున పడేశారు. ఇప్పుడు ఆ మంత్రిపై చర్యలు తీసుకోవాలంటూ సొంత పార్టీ నుంచే డిమాండ్ పెరుగుతోందా? మరోవైపు ప్రతిపక్షాలు కూడా మంత్రి కామెంట్స్ ను మంచి అస్త్రంగా మార్చుకుంటున్నాయా? తెలంగాణ మంత్రి కొండ సురేఖ వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. కొద్ది రోజులుగా ఆమె ఏరుకోరి చిక్కులు తెచ్చుకుంటున్నారు. గతంలో సినీ నటి సమంతపై మంత్రి కొండ సురేఖ నోరు పారేసుకున్నారు. అప్పట్లో సమంత విడాకులకు కేటీఆరే కారణమంటూ బాంబు పేల్చారు. కేటీఆర్ ను విమర్శించే క్రమంలో సమంత ప్రస్తావన తెచ్చింది. దీంతో ఇటు బీఆర్ఎస్ అటు నటి సమంత, నాగార్జున సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. మంత్రి వ్యాఖ్యలను అందరూ తప్పుపట్టారు. సొంత పార్టీ నుంచి కూడా మంత్రికి ఈ విషయంలో మద్దతు కరువైంది. మంత్రి సురేఖ వ్యాఖ్యల అంశం ఢిల్లీ స్థాయికి వెళ్లింది. ఏకంగా అధిష్టానం జోక్యం చేసుకుని మంత్రితో క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో ఇష్యూ సెటిల్ అయింది. కానీ ఇంకా దాని ప్రకంపనలు అప్పుడప్పుడు కొనసాగుతున్నాయి. ఆ లోపే మరోసారి అధికార పార్టీని ఇరకాటంలోకి నెట్టేసేలా మాట్లాడారు. ఈ కామెంట్స్ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు మంచి అస్త్రంలా మారిపోయాయి. తన సొంత జిల్లా వరంగల్లో మంత్రి కొండ సురేఖ పర్యటించారు. వరంగల్ నగరంలో సీఎస్ఆర్ నిధులతో అరబిందో ఫార్మా ఫౌండేషన్ నిర్మించిన ఓ భవనాన్ని ప్రారంభించారు. ఇక్కడే ఆమె వివాదాస్పద కామెంట్స్ చేశారు. తాను మంత్రిగా ఉన్నాను కాబట్టి తన దగ్గరకు కొన్ని కంపెనీలు ఫైలు క్లియరెన్స్ కోసం వస్తాయని తెలిపారు. కానీ అలాంటి ఫైళ్లు వచ్చినప్పుడు మంత్రులు డబ్బులు తీసుకుని క్లియర్ చేస్తారని చెప్పారు. కానీ తాను మాత్రం అలా చేయలేదని, సీఎస్ఆర్ నిధులతో భవనం కట్టాలని అరబిందో ఫార్మాను కోరినట్టు చెప్పుకొచ్చారు. ఇవే కామెంట్స్ ఇప్పుడు అధికార పార్టీని ఇరకాటంలోకి నెట్టి ప్రతిపక్ష పార్టీలకు బ్రహ్మాస్త్రంలా మారాయి. నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక న్యాయపక్ష మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి. అయితే మంత్రి కొండ సురేఖ కామెంట్స్ ప్రతిపక్ష పార్టీలకు మంచి అస్త్రంలా దొరికాయి. మంత్రి కామెంట్స్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇప్పటికైనా కొన్ని నిజాలు బయటపెట్టిన మంత్రి సురేఖకు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ కమిషన్ల ప్రభుత్వంగా మారిందని ఆరోపించారు. అంతేకాదు రేవంత్ రెడ్డి కేబినెట్ లోని మంత్రులు ఫైళ్లపై సంతకాలు చేసేందుకు 30% కమిషన్ తీసుకుంటున్నారని విమర్శించారు. కమిషన్ల వ్యవహారంపై సచివాలయంలో కాంట్రాక్టర్లు ధర్నా చేసిన సంగతి గుర్తుందా అని ప్రశ్నించారు. ఆ ఘటనే మంత్రుల కమిషన్ల బాగోతాన్ని బయటపెట్టిందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కమిషన్లు తీసుకుంటున్న మంత్రుల వివరాల్ని బయటపెట్టాలని కొండ సురేఖను మనస్ఫూర్తిగా కోరుతున్నట్టు కేటీఆర్ ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇదే విషయమై రేవంత్ రెడ్డి సర్కార్ విచారణ చేపట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇక తెలంగాణ మంత్రులు ఫైళ్ల క్లియరెన్స్ కు లంచాలు తీసుకుంటున్నారనే కామెంట్స్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. మంత్రులే కమిషన్లు తీసుకుంటున్నారని స్వయంగా మంత్రే ఒప్పుకోవడం దురదృష్టకరమన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 18 నెలల కాంగ్రెస్ పాలనలో ఎవరెవరు ఎంతెంత కమిషన్లు తీసుకున్నారో వెంటనే దర్యాప్తు చేయించాలని కోరారు. అదేవిధంగా మంత్రులు తీసుకున్న కమిషన్ల వివరాల్ని ప్రజల ముందు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. తెలంగాణ మంత్రి శ్రీమతి కొండ సురేఖ గారు చెప్పినటువంటి విషయము ఈరోజు తెలంగాణ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మంత్రులు కమిషన్ తీసుకుంటున్నారని స్వయంగా వారు చెప్పడం, నేను మాత్రం తీసుకోకుండా ఆ వచ్చేటువంటి డబ్బుతో పాఠశాల నిర్మాణం చేయాలని కోరడం జరిగింది. అంటే నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాను, ఎవరెవరు మంత్రులు గత 1.5 సంవత్సరాలుగా ఎంత కమిషన్ తీసుకున్నారు, ఎంత ప్రజాధనాన్ని దోపిడీ చేశారు, వారి కమిషన్ తీసుకోవడంతో ఏ రకంగా అభివృద్ధి కుంటుపడ్డదో ఈ విషయాలన్నిటిపైన కూడా మరి ముఖ్యమంత్రి గారు బయట పెట్టాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎట్టకేలకు తాను చేసిన కామెంట్స్ వివాదాస్పదం కావడంతో మరోసారి రియాక్ట్ అయ్యారు మంత్రి కొండా సురేఖ. తాను ఎందుకు ఆ కామెంట్స్ చేశారో వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన మంత్రుల్ని ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు కేటీఆర్ ఆస్తులు ఎంతో చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పుడు ఆయన ఆస్తులు ఎంత ఉన్నాయి, ధైర్యం ఉంటే ఎంక్వైరీ చేసి మీ నిజాయితీ నిరూపించుకోవాలన్నారు. తనపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఆ యొక్క వేదిక మీద ఇటువంటి కార్యక్రమాలు ఏవైనా ఫైల్స్ వచ్చినప్పుడు, ఏవైనా క్లియరెన్స్లు వచ్చినప్పుడు మామూలుగా మంత్రులు అనేవాళ్ళు
ఏదైనా ఆశిస్తారో, కానీ మేము ఒక పైసా కూడా ఆశించకుండా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం అనేటువంటి మాట చెప్పినప్పుడు దాన్ని వక్రీకరించి కాంగ్రెస్ మంత్రులు తీసుకుంటున్నారనే పద్ధతిలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రచారం చేయడం, దాని వెనకాల తప్పకుండా ఎవరున్నారో అందరికీ కూడా తెలుసు. మరి వారిని ఒకటే క్వశ్చన్ చేస్తూ ఉన్నాను, మా సంస్కృతి అది కాదు కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు న్యాయం చేసే కార్యక్రమం చేస్తూ ఉంది. ఇప్పటి వరకు చేసిన ప్రతి వెల్ఫేర్ యాక్టివిటీస్లో కూడా. మొత్తానికి మంత్రి కొండా సురేఖ కామెంట్స్ అధికార పార్టీలను దుమారం రేపుతున్నాయి. అప్పట్లోనే మంత్రి కొండా సురేఖ కామెంట్స్ పై అధికార పార్టీ నేతలు ఇబ్బంది పడ్డారు. ఈ వివాదం సద్దుమణిగింది అనుకునే లోపే మంత్రి ఇప్పుడు సొంత పార్టీ నేతలనే ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఈసారి మాత్రం మంత్రిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి.